జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అండ్ వ్యూయర్స్, మనం విజువల్స్లో చూస్తున్నాం అక్కడ ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కాశ్మీర్ వాళ్ళు దీని మీద చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం ఒకటి, తర్వాత సాయి గారు అండ్ మామిడి హరికృష్ణ గారు కాశ్మీర్కి వెళ్ళిన సందర్భం 2019లో నవంబర్లో కాశ్మీర్కి వెళ్ళిన సందర్భం విజువల్స్ అవన్నీ మనం చూస్తున్నాం. సో సాయి గారు, అంటే ఇక్కడ మీరు విజువల్స్ చూడొచ్చు, యాక్చువల్లీ విజువల్స్ ప్లే చేయొచ్చు. అది ఎన్నో ఆలయాలు, అంటే మేము అది నడిమార్గ్లో తీసినటువంటి విజువల్. అది 2022లో వెళ్ళినప్పుడు నడిమార్గ్లో మనము కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో చివరి క్లైమాక్స్ సీన్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ సీన్ లో అందరినీ వరుస పెట్టి నిలబెట్టేసి చంపేసిన విజువల్స్ ఉంటాయి. చంపేసిన క్లైమాక్స్ సీన్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ జరిగిన ప్లేస్ అది నడిమార్గ్ లో. అక్కడ ఒక చిన్న ఆలయం ఉంది, అక్కడ ఉన్నాము. ఇది వేరే ప్లేస్ లో. అంటే చాలా ప్లేసులు తిరిగాము. ప్రతి ప్లేస్ లోను, ప్రతి దగ్గర ఆలయాలు. నిజంగా ఇందాక గిరిధర్ గారు చెప్పినట్టుగా శివుడికి శాక్తేయము శైవము రెండు ఉన్నటువంటి గొప్ప భూమి అది. కర్మభూమి, నిజంగా యోగుల తపోభూమి. అసలు ఎట్లాని వర్ణించాలో కూడా తెలియని ఒక అది ఉంటుంది. అప్పుడు మీరు అది 2019లో చూడండి, అక్కడ పక్కన మీకు వాల్ రైటింగ్స్ ఉంటాయి. అక్కడ బుర్హాన్ వానీ జిందాబాద్ అని అవి కొన్నిటిని తుడిచేశారు, కొన్ని అలాగే కంటిన్యూ అయ్యాయి. ఇది మేము ఎక్కడ ఒక ప్లేస్లో, చాలా ప్లేసుల్లో ఉన్న ఆలయాలన్నింటికీ కూడా అసలు మరీ మూత్రశాలలుగా మార్చిన సందర్భాలు ఉన్నాయి. వాటిని లిటరల్లీ కడిగాం మేమన్నా అంతే. నిజానికి అభిషేకం చేసాం, అక్కడ నిలబడి ఎన్నో ప్లేసులకు పోయాం. ఇప్పుడు ఎందుకంటే నిజానికి ఇప్పుడు ఇది పొలిటికల్గా దీన్ని మార్చారు. ఒక రాజకీయ పరమైనటువంటి కుట్రలో భాగంగా సామాజికంగా, ఆర్థికంగా, అన్ని రకాలుగా, అంటే సాంస్కృతికంగా ఈ దేశానికి సంబంధించినటువంటి ఆ ఆస్థ, ఆ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని తుడిచేసే ఒక ప్రయత్నంలో కీలకమైన ప్రాంతము కాశ్మీర్. మీకు ఈ దేశంలోకి ముస్లిం దండయాత్రలు ఏది జరిగినా, ఏదొచ్చినా ఆక్రమణ అనేది వచ్చి రావడానికి కాశ్మీర్ మొదటి నుంచి కూడా. లలితాదిత్య ముక్తపీడ అప్పుడెప్పుడు ఆయన అలెగ్జాండర్ ది గ్రేట్ కంటే కూడా గొప్ప రాజు. ఆయన అసలు సార్వభౌముడు అని చెప్పొచ్చు ఆయనని. యూరోపియన్ కంట్రీస్ వరకు ఆయన పాలించారు, ఆయన రాజ్యం విస్తరించింది. ఆయన గురించి ఒక్కరు మాట్లాడారు, అలెగ్జాండర్ గురించి మాత్రం మాట్లాడతారు. ఆయన లలితాదిత్యుడు కట్టించినటువంటి మార్తాండ్ టెంపుల్కి వెళ్ళాము మేము. అసలు ఇంత వైభవోపేతమైన గుడి, కాకపోతే దాన్ని మొత్తం కాల్చేసి ఎన్నో రోజులు పట్టిందంట దాన్ని కాల్చడానికి, దాన్ని విరగొట్టడానికి. సో ఇప్పటికీ అక్కడ అవశేషాలు ఉంటాయి, వాటి మీద మేము స్టోరీస్ కూడా చేశాం. లలితాదిత్య ముక్తపీడ ఆయన రాజధాని పరిహాస్పురాకి వెళ్ళాం. అది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధీనంలో ఉంది. చాలా చిన్న, అసలు ఏమీ కనిపించదు అక్కడ. అయితే ఎందుకు ఇదంతా అంటే పొలిటికల్లీ, సోషల్లీ, ఎకనామికల్లీ అండ్ కల్చరల్లీ ఎలా చూసినా కూడా కాశ్మీర్ని ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారు 70 ఏళ్ళు. సో దాన్ని పూర్తిగా అండూ చేసి మళ్ళీ కాశ్మీర్కి ఆ వైభవాన్ని తీసుకురావాలనే ఒక సంకల్పము నిజానికి నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఆర్టికల్ 370 తీసేయడం అంటే ఆ టైంలో వచ్చిన ట్వీట్స్ గానీ అవి నేను చెప్తాను. ఇది మహబూబా ముఫ్తీ ట్వీట్. ఇది 2019 ఆగస్ట్ 5 రోజు, ఎప్పుడైతే ఆర్టికల్ 370 అప్లికేషన్ జరిగిన టైంలో. ద అప్లికేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 hasn't just made accession null and void but also reduces India to an occupation force in Jammu and Kashmir. భారతదేశము ఆక్యుపేషన్ ఫోర్స్ అవుతుందంట. అది ఆ మాట. సేమ్ ఇట్లాంటిదే ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ కూడా అదే. ఇమ్రాన్ ఖాన్ కి మహబూబా ముఫ్తీకి ఏం డౌట్ లేదు, డిఫరెన్స్ లేదు. అండ్ ఫరూక్ అబ్దుల్లా కూడా ఏం డిఫరెన్స్ లేదు. ఫరూక్ అబ్దుల్లా చెప్తాడు, ఫరూక్ అబ్దుల్లా ది స్టేట్మెంట్, let them do it, we will see. I will see who is ready to hoist their flag here. So don't do such things that break our hearts. Try joining the hearts, not breaking them. అండ్ ఇట్లా అంటే ఇక్కడ ఎవరు అసలు జెండా ఎత్తుకునేవాడు కూడా ఉండడు అని చెప్పారు. ఇవాళ చూస్తే ఎన్ని జెండాలు ఉన్నాయి. అందుకే నాకు ఇందాక కొంత ఎమోషనల్ అయింది. అందుకే అంటే నిజానికి వీళ్ళు డిసైడ్ చేస్తూ వచ్చారు సంవత్సరాల తరబడి. ఫరూక్ అబ్దుల్లా ఫ్యామిలీ కావచ్చు, షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, అందరి మైండ్స్ ను డైవర్ట్ చేస్తూ, ముఫ్తీ మొహమ్మద్ సయీద్, తర్వాత మహబూబా ముఫ్తా, ఒక మొత్తం జనరేషన్స్ టుగెదర్ పొలిటికల్ లీడర్స్ అది ఆ రాష్ట్రాన్ని లేదా ఆ ప్రాంతం మొత్తాన్ని చాలా దారుణమైన స్థితికి తీసుకొచ్చారు. సో వాళ్ళ ఎదురుగానే వాళ్ళు బతికున్నప్పుడు, వాళ్ళు కళ్ళారా చూస్తున్నప్పుడే అక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుంది. అందుకు ఎమోషనల్ అవ్వాలి. అండ్ ఇంకోటి, వీళ్ళ వాయిస్ కి
ఇమ్రాన్ ఖాన్ కి ఏం డిఫరెన్స్ లేదు. ఇమ్రాన్ ఖాన్ ట్వీట్, టుడే ఇస్ ద 32nd డే ఆఫ్ ద సీజ్ ఆఫ్ IOJK బై ద ఇండియన్ ఆక్యుపేషన్ ఫోర్సెస్. IOJK అంటే ఇండియా ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ వాడు అనేది. సో పాకిస్తాన్ వాయిస్ కి కశ్మీర్ లో మన సంసదులో అంటే మన పార్లమెంట్ లో కూర్చునే కశ్మీర్ ప్రజాప్రతినిధికి ఏం తేడా లేదు. దాన్ని 75 ఏళ్ళు మనం కొనసాగిస్తూ వచ్చాం. ఈ పాపం ఎవరిది అంటే ఇంకా చెప్పాలి, స్వాతంత్రం తెచ్చానన్న పార్టీ మరి చెప్పాలి. దాన్ని నిజానికి కోపం వస్తుంది వాళ్ళ కానీ. అండ్ ఇంకొకటి, అలాంటి వ్యక్తుల్ని అదే ఫరూక్ అబ్దుల్లా, యాక్చువల్లీ నాకు నిజానికి ఈ రోజు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ, బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ బికాస్ ఆఫ్ మై ఎమోషన్. ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు నిజానికి ఈ దేశంలో రాష్ట్రానికి సంబంధించి ఒక విజనరీ లీడర్ గా చెప్పినటువంటి వ్యక్తి. ఆయన పైన ఒకే ఒక సందర్భంలో విపరీతమైన కోపం వచ్చింది. ఏంటి అని అంటే ఫరూక్ అబ్దుల్లాని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేసిండ్రు. అది చాలా చాలా కోపం వచ్చిన సందర్భం అది. ఫరూక్ అబ్దుల్లా ఇదే రాష్ట్రాన్ని మొత్తం దేశాన్ని అస్థిరపరచాలనే ఒక వేర్పాటువాదుల పంచన నిలబడ్డ వ్యక్తి, కశ్మీరీ పండిట్లను ఊచకోతలు గోయించినటువంటి వ్యక్తికి మనం అంటగాగుతూ వచ్చాం చాలా సంవత్సరాలు. అది ప్రాబ్లం. సో ఇవాళ అన్ని అండు అయిపోయినాయి. ఇవాళ వాళ్ళు ఎవరు రిలవెంట్ కాదు. ఈ రోజు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు చెప్పింది నడవట్లేదు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూనే వచ్చింది 75 సంవత్సరాల్లో. అది నిజానికి ఇందాక గిరిధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక సర్పంచ్ కి వాడికి డబ్బులు వచ్చేది కాదు. వాడికి డబ్బులు రావాలంటే స్టోన్ పెల్టింగ్ చేయాలి. చాలా మంది సర్పంచులు అక్కడ పనిచేసే ప్రజాప్రతినిధులు అంటే నువ్వు ఎవరైతే యూత్ ని కొంతమందిని మొబిలైజ్ చేయాలి, ఆడవాళ్ళని పెట్టాలి, శుక్రవారం నాడు ప్రార్థనలు కాగానే స్టోన్ పెల్టింగ్ చేయాలి. ఆ స్టోన్ పెల్టింగ్ చేసినందుకు మాత్రమే నీకు డబ్బులు ఇస్తా. ఇట్లా చేసుకుంటూ వచ్చారు కదా, అవన్నీ కట్ అయిపోయినాయి ఇవాళ. అందుకే ఇవాళ ఫస్ట్ టైం నేను ఇవాళ మోదీ గారి స్పీచ్ కానీ అంతకు ముందు ఆయన మాట్లాడిన విధానం కానీ చూస్తూ ఉంటే, శ్రీనగర్కి ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత, సవరణ చేసిన తర్వాత మొట్టమొదటిసారి వెళ్ళారు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్కి వెళ్ళడం. ఆ శ్రీనగర్కే గతంలో ఆయన బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ శ్రీనగర్లో జెండా ఎగరవేయడానికి వెళ్ళడానికి, లాల్ చౌక్ మీద జెండా ఎగరేయడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎంతో సెక్యూరిటీ ఉంటే కానీ లేని పరిస్థితి. సో అది ప్రధాని స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న యూత్, మేము గిరిధర్ గారు ఇంకా చాలా బాగా చెప్తారు కూడా, మేము అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నాకు చెప్పిన రూల్స్, గిరిధర్ గారు కశ్మీర్ వెళ్తున్నావు కదా, ఏం షూట్ చేస్తావో ఏం రికార్డ్ చేస్తావో నాకు తెలియదు, బట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఎవరిని కూడా నువ్వు ఎస్ఆర్ నో అడిగావు అనుకోండి, ఆర్టికల్ 370 రద్దు చేయాలా వద్దా. ఇది మన మీడియాలో మనం ఎప్పుడు ప్రశ్నలు ఉంటాయి కదా, మనం ఎవరినైనా అడగాలంటే చాలా పొడిగా ప్రశ్న అడగాలి, సమాధానం ఎక్కువ తీసుకోవాలి. ఇది మన జనరల్ జర్నలిస్ట్. బట్ మనం కూడా ఏంటంటే ఆర్టికల్ 370 రద్దును మీరు ఎలా చూస్తారు అను, రద్దుపై మీ రియాక్షన్ ఏంటనో, మీ స్పందన ఏంటి, ఇట్లా అడిగాం అనుకోండి, ఇమీడియట్లీ ఆర్టికల్ 370 తీయడం తప్పండి, అదండి ఇదండి అదని మాట్లాడతారు. ఎందుకు అలా మాట్లాడతాడు అనేది ఎవరు ఊహించరు, ఎవరు మాట్లాడరు. అది అలా తీసుకోవడమే పనిగా పెట్టుకున్నారు కూడా వీళ్ళు, ఆ మీడియా అందరూ కూడా. గిరిధర్ గారు నాకు ఫస్ట్ చెప్పింది అదే, నువ్వు వెళ్ళి అక్కడ ఎస్ఆర్ నో ప్రశ్న అడగకూడదు, నువ్వు అడిగావంటే వాడు అదే చెప్తాడు. కానీ నువ్వు కెమెరా పక్కకు పెట్టి వాడితో మాట్లాడడం మొదలుపెట్టు, ఆర్టికల్ 370 గురించి వాడికి అసలు అక్కరే లేదు. ఇట్స్ ఓకే, ఏముంది మనలోకి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి, మాకు టూరిజం రావాలి, టూరిస్టులు రావాలి, మాకు కొంచెం డబ్బులు రావాలి, మాకు ఉపాధి పెరగాలి, మాకు కొంచెం డెవలప్మెంట్ కావాలి, మాకు కూడా కొంత మిగతా రాష్ట్రాల్లో డెవలప్మెంట్ అవుతున్నట్టు మాకు కావాలి. సగటు ఆమ్ ఆద్మీ ఆలోచన అది. నువ్వు అది ఎప్పుడైతే కెమెరా పెట్టేసి, అంటే నీ కాశ్మీర్లో ఉన్న వాళ్ళు ఎవరిని, ఇందులో ఇంతమంది తప్పు ఉందంటే అండి, రాజకీయ నాయకులది ఎట్లాగూ తప్పు ఉంది, సామాజికవేత్తలుగా చెప్పబడే వాళ్ళ తప్పు ఉంది, అండ్ ఎన్జిఓల తప్పు ఉంది, అండ్ అట్ సేమ్ టైం మీడియా తప్పు అంతకంటే ఎక్కువ ఉంది. యాజ్ ఎ జర్నలిస్ట్ చెప్తున్నమాట, మీడియా తప్పు ఏంటంటే అక్కడ ఎప్పుడు నెగటివ్ స్టోరీస్, అక్కడ తుపాకుల చప్పుళ్ళు వచ్చాయని చెప్పి, లేకపోతే రాళ్ళు విసరడం. నువ్వు నెగటివ్ స్టోరీ నాకు కావాలి, ఆ నెగటివ్ స్టోరీ మీదనే నేను ఫోకస్ చేస్తాను. వాడికి ఏం జరుగుతోంది, వాడికి డబ్బులు అందుతున్నాయా లేవా. ఇప్పుడు మన రాష్ట్రాల్లో నేను అడుగుతాను అసలు మీడియాకి సంబంధించి, ఇప్పుడు మన మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఏ స్కామ్ జరుగుతుందో పట్టుకుంటున్నారు కదా. కశ్మీర్ నుంచి ఒక్క స్కామ్ అన్నా వెలుగులోకి వచ్చిందా 70 ఏళ్ళలో? నిజానికి చెప్పండి, అంటే స్కామ్ చేయలేదా వాళ్ళు? ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఇస్తున్నారు, అక్కడ ఎందుకు కనిపించట్లేదని ఎవడో అడగలేదు ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ ఈ వేర్పాటువాద ధోరణి ప్రభుత్వంలో ఉంది కాబట్టి. ఎట్ లాస్ట్ మొత్తానికి మోదీ గారి హయాంలోనే, నేను అదే అంటున్నాను, ఆయన ఆర్టికల్ 370 రిమూవ్ చేశారు, అండ్ ఆయన హయాంలోనే మళ్ళీ అక్కడే భారత్ మాతాకి జై నినాదాలు వినబడుతున్నాయి. సో మీరు
దట్ ఈస్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ మోదీ అనిపిస్తుంది ఒక్కోసారి. మనం జర్నలిస్ట్ గా ఉండి తక్కువ మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది బికాస్ ఆఫ్ జర్నలిస్ట్ అవ్వడం వల్ల. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ ఇష్యూని ఎంతకాలం ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చామో నిజానికి అంత అన్యాయం చేసినట్టు కాశ్మీర్కి. మీరు అన్నట్టు విజువల్స్ చూస్తే కూడా అక్కడి ప్రజలు మోదీని చూడడానికి వచ్చాం, మేము మోదీని చూడడమే సంతోషం. అక్కడ ఒక 2-3 మాట్లాడారండి. ఆయన అక్కడున్న వాళ్ళు పథకాల గురించి అడుగుతూ ఉంటే కొంతమంది చెప్తున్నారు, వాళ్ళు పుల్వామాకు సంబంధించిన ఒక వ్యక్తి తాను అక్కడ మన తేనె పట్టుకు సంబంధించి ఆయన అక్కడ వర్క్ చేస్తున్నారు, నేను దాన్ని ఎక్స్పోర్ట్ చేసి దానికి తీసుకెళ్తున్నానని చెప్తున్నాడు. ఇంకొక వ్యక్తి, ఒక అమ్మాయి, ఆమె ఫ్యాషన్ టెక్నాలజీ గురించి మాట్లాడుతుంది, ఫ్యాషన్ గురించి మాట్లాడుతుంది, దుస్తులను ఎట్లా ఏం చేశాను మాట్లాడుతుంది. ఇంకొక వ్యక్తి డైరీ ప్రోడక్ట్స్ ని డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. సో వాళ్ళు సక్సెస్ స్టోరీస్ చెప్తున్నారు కాశ్మీర్కి సంబంధించి. మనం ఇంతకాలం చూసిందంతా అక్కడ కాశ్మీర్ అనగానే వేర్పాటువాదము, టెర్రరిస్టులు, లేకపోతే పాకిస్తాన్ అనుకూలురు, చూడగానే వీడు పాకిస్తాన్ అనుకూలుడేమో అని అనిపించేలాగానే మాట్లాడతాం. సో నౌ అది చేంజ్ అయినందుకు రియలీ థ్యాంక్ఫుల్ టు నరేంద్ర మోదీ గవర్నమెంట్, డెఫినెట్లీ.